పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి వచ్చింది. కూటమి నేతలంతా కలిసి ప్రచారం చేశారు. అప్పటి వరకు కలిసి మెలిసి ఉందామన్న ఆయన ఎమ్మెల్యేగా గెలవగానే రూటు మార్చేశారు. కాసులు దండుకోవటం మొదలుపెట్టి టీడీపీ నేతలను దూరం పెట్టారు. తన దందాకడ్డు వస్తున్న వారిని వేధించటం ప్రారంభించారు. దీంతో తిరుగుబాటు బావుటాన్ని ఎగరవేసిన వారు జిల్లా మంత్రికి ఫిర్యాదు చేశారు. 2024 ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేశాయి టీడీపీ, బీజేపీ, జనసేన. పొత్తులో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని సీటును బీజేపీకి కేటాయించి పివి పార్థసారథికి టికెట్ ఇచ్చారు. తనకు ఓటు వేస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన పార్థసారథి అధికారంలోకి రాగానే రూటు మార్చారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన పార్థసారథి బీజేపీ నేతలతో కలిసి కమిషన్ల దందా ప్రారంభించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక నుంచి మొదలు పెడితే కాంట్రాక్టర్లకు ఇచ్చే బిల్లుల వరకు అన్నింటిలోనూ వాటా ఇవ్వాల్సిందేనని హెచ్చరికలు జారీ చేస్తున్నారట. చివరకు అన్నా క్యాంటీన్ నిర్మాణం చేసిన టీడీపీ కాంట్రాక్టర్ల బిల్లులు కూడా ఆపేశారట ఎమ్మెల్యే. ఇక ఎమ్మెల్యే పార్థసారథి అనుచరుల అరాచకాలతో లారీ ఓనర్లు బెంబేలెత్తిపోతున్నారు. ఇసుక లారీ రోడ్డెక్కిందంటే చాలు కప్పం కట్టాల్సిందేనని పట్టుబడుతున్నారు. స్వయంగా ఎమ్మెల్యే పిఏనే రంగంలోకి దిగి మరీ ఫోన్లు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వమని వారి లారీలను ఆపేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. పేరు నాగరాజా. నాగరాజు గౌడ్, నీకు 2 నెలల కింద ఫోన్ చేసినాను. మీరు ఆదోళనలో ఉంటారు కదా? అవునండి, అవును అవును. నీకే ఫోన్ చేసినాను. చెప్పండి. సరే మాట్లాడిపోండి. వచ్చే వరకు లారీ ఈడ పక్కన ఆపుతుంటారు, లేకపోతే స్టేషన్ పంపిస్తాను. కానీ నాకు మీరు ఫోన్ చేయలేదండి. నేను ఆదోళనలోనే ఉంటాను. సరే ఇప్పుడు వచ్చి మాట్లాడండి. బండి ఇప్పుడు ఎట్లా వస్తారండి? సరే వచ్చినప్పుడు రా. బీజేపీ కార్యకర్తలు నాగరాజు గౌడ్, సాయి వాళ్ళు ఇదే సార్ బండి సైడ్ పెట్టి మా సార్ చెప్పేంత వరకు బండి తీయద్దు నువ్వు. మా సారు బండి ఆపమన్నాడు, ఆపినాము. 2 నెలల నుంచి 2 నెలలు అయింది ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే మీ ఓనర్ వచ్చి సార్ దగ్గర మాట్లాడలేదు, అందుకోసమే బండి ఆపుతున్నాము, పోలీస్ స్టేషన్లో పెడతాము, మీరు పొద్దున మాట్లాడుకొని తీసుకోపోండి అని చెప్పి స్టేషన్ కాడ పెట్టినారు బండి తెచ్చి. చంద్రబాబు ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకొస్తే బీజేపీ నేతలు దాన్ని అడ్డు పెట్టుకుని దోచుకుంటున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తరలిస్తున్న వాహనాలను అడ్డుకోవడం సరికాదని, ఇప్పటికైనా ఇలాంటి పనులు మానుకోవాలని హితవు పలుకుతున్నారు. ఉచిత ఇసుక అంటే ఏమి కేవలం రవాణా ఛార్జీలకు ఒకటే లబ్ధిదారుడు పే చేయాలి అమౌంట్. ఇక మీదటైనా మా కూటమి నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు చేసేటువంటి ట్రాక్టర్లు ఆపడం అర్ధరాత్రి పూట్ల, లేదంటే అడ్డుకోవడం, వాటిని ఇలాంటిది మంచి పద్ధతి కాదు. కూటమి చెడ్డపేరు వస్తుంది. మన గౌరవ శాసనసభ్యులు గారికి కూడా చెడ్డపేరు వస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటివి కార్యక్రమాలు చేసుకుని పోతే మనం అధికారులకు చెప్పాలి. ఏదైనా అక్రమంగా జరుగుతూ ఉందంటే అధికారులకు చెప్పి వాళ్ళ ద్వారా నియంత్రించే పని మనం చేయాలి తప్ప డైరెక్ట్గా మనమే వెళ్ళి ట్రాక్టర్లు ఆపడము, వాళ్ళ ఇబ్బందులకు గురి చేయడం వల్ల ప్రజల్లో చెడ్డపేరు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథితో పాటు బీజేపీ నాయకుల తీరు పట్ల వామపక్ష నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతికున్న వారిని చనిపోయినట్లు చూపించి భూ కబ్జాలకు తెగబడుతున్నారని మండిపడుతున్నారు. ప్రతి పనికి కమిషన్లు తీసుకునే కొత్త సాంప్రదాయానికి తెరలేపారని ఆరోపిస్తున్నారు. డైరెక్ట్గా నాయకులు ఏదో కబ్జా చేసినారని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పుడు పేర్లు మార్చేసి బతికున్న వాళ్ళని చంపేసి ఈరోజు భూ కబ్జాలు చేసేటువంటి కొత్త సాంప్రదాయం మన ఆదోనికి రావడం చాలా దురదృష్టకరం. ఇది న్యాయంగా ప్రజలకి రావాల్సినటువంటి ఇసుకని ఉచితంగా ఇప్పిస్తే సంతోషపడుతుంది. ఖచ్చితంగా ఆ ప్రజలు సంతోషపడతారు, మేము సంతోషం. కానీ అట్లాంటిది ఏం లేకుండా ఈరోజు కేవలం ఆ పేరుతో ఈరోజు దందా చేస్తున్నట్లు కనపడతా ఉంది. ఇది కరెక్ట్ కాదు. ప్రజలకు మేలు చేయకుండా ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే తీరుపై పోరాటానికి సిద్ధమయ్యారు టీడీపీ శ్రేణులు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పార్థసారథిపై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి నిమ్మల రామానాయుడుకు ఫిర్యాదు చేయడంతో పాటు నిరసనకు దిగారు. కమిషన్ల దందాకు తెరలేపిన బీజేపీ ఎమ్మెల్యే విషయంలో చంద్రబాబు స్పందిస్తారా? మనోడే కదా సంపాదించుకోనిలే అని వదిలేస్తారా? ఈ విషయంలో క్లారిటీ లేని తెలుగుదేశం నాయకులు కూడా ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు.